2024 ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పదవి బాధ్యతలు చేపట్టి నిన్నటికి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిన్న మా 3 పార్టీల నాయకత్వం 2 సంవత్సరాల నమ్మకం అభివృద్ధి సంక్షేమం పేరిట తిరుపతిలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన తీరు మనందరం చూసాం. ఇదే సందర్భంలో 2 సంవత్సరాల క్రితం ప్రజల చేత తిరస్కారానికి గురై ఒక రకంగా మాట్లాడుకుంటే ప్రజాగ్రహంతో ఎన్నికలలో శిక్షకు గురైన వైసీపీ పార్టీ వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని చెప్పని నిన్న వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టింది కూడా చూస్తూ ఉన్నాం. అయితే వైసీపీ వైఖరి చూసిన తర్వాత అంతిమ న్యాయ నిర్ణేతలైన ప్రజలకు కూడా ఒక అనుమానం వస్తూ ఉంది. 2024 ఎన్నికలలో 5 సంవత్సరాల వైసీపీ పాలనతోటి జగన్మోహన్ రెడ్డి వైఖరితోటి వెన్నుపోటుకు గురయ్యాము అని చెప్పని భావించిన ప్రజలం మనం వైసీపీని 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితం చేస్తే ఇవాళ అదే వైసీపీ పార్టీ ఎందుకు తమకు ఇటువంటి శిక్ష ప్రజల నుంచి ఎదురైందా అని చెప్పని గుర్తించకుండా దాన్ని సమీక్షించుకోకుండా నేడు ప్రజారంజకంగా పరిపాలన చేస్తున్న ఎన్డీఏ కూటమి